ఏమండి? ఎక్కడికి వెళ్తున్నారు? పొలానికి వెళ్తున్నాను. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండాలి. ఎందుకు? ఇవాళ మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం. నేను పొలానికి వెళ్ళాలి, కావాలంటే నువ్వు చేసుకో. అయ్యో, అది భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాలండి. భార్యాభర్తలు మాత్రమే చేయాలి, ఇంకెవరితోనూ చేయకూడదు. నాకు పని ఉందని చెప్పాను కదా నేను. అంటే నా వ్రతం కన్నా మీ పనే ముఖ్యమా? అవును, పనే ముఖ్యం, పనే దేవుడు. మీరు మా అమ్మ నాన్నలకేం చెప్పారు? నేను చెప్పిన మాట వింటానని చెప్పారు కదా. నువ్వేం చేసావో మీ అమ్మ నాన్నకి చెప్పలేదా నువ్వు? అదేదో పొరపాటున జరిగిపోయిందని చెప్పాను కదా. పొరపాట? ప్రాణం పోయింటే? అలా ఏం అవ్వలేదుగా. ఎందుకు అలా చూస్తున్నారు? క్షమాపణ కూడా చెప్పాను కదా. అయినా ఇక ముందు అలాంటివి జరగకూడదని ఈ వ్రతం చేస్తున్నాను. మీరు నా పక్కన కూర్చోవాలి, కూర్చుంటారు కదా. మాట ఇచ్చాక తప్పుద్దా? ఏం చేస్తాం? అలాగే కానీ. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్. తనేంటి నాకంటే ముందు పూజ మొదలు పెట్టేసింది? అంటే నాయుడు బావను తన పక్కన కూర్చోబెట్టుకోవాలనా? ఇంతకీ వదినెక్కడా? వదినా? ఏంటి కావేరి, పంతులు గారు వచ్చారా? ఆ స్నేహ మళ్ళీ ఎందుకో రెడీ అవుతుంది వదినా. ఆ విషయం నాకు వదిలే. చచ్చినా అది వ్రతంలో కూర్చోదు. అంటే ఇంతకు ముందులో మళ్ళీ విష ప్రయోగం చేస్తావా? సారీ వదినా, ప్లాన్ ఏంటో చెప్పు మరి. చెప్పను. నేనంటే నీకు నమ్మకం లేదు కదా. నేనేంటో చేసి చూపిస్తాను. అయ్యో, నమ్మకం లేక కాదు వదినా, నువ్వేం ప్లాన్ వేసావో తెలుసుకుందామని. నేనేం చేశానో చెప్పడం కన్నా నువ్వు చూడ్డం మంచిది. వెళ్ళి పూజకి ఏర్పాట్లు చేసుకో. అది కాదు వదినా. ఇంకేం మాట్లాడు కావేరి. ప్లాన్ అమలు చేశాను. కాసేపట్లో స్నేహ పెద్దగా అరుస్తుంది. అప్పుడు రా నా దగ్గరికి, ఏం చేశానో చెప్తాను. వెళ్ళు. సరే వదినా. వెళ్ళు, రెడీ అవు కావేరి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.